ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఏ రోజుల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవటానికి శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అందరికీ ఒక ముఖ్య గమనిక. 2026 జనవరి నెల ధనపుష్య మాసాలతోనూ శుక్రమౌర్యమితోనూ కూడి ఉంటుంది. ఈ శుక్రమౌర్యమి 13 ఫిబ్రవరి 2026 శుక్రవారం తోటి త్యాగమవుతుంది. ఈ కారణం చేత ఈ సమయంలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. ఇక్కడ అందరికీ ఒక అతి ముఖ్యమైనటువంటి గమనిక. 23 జనవరి 2026 శుక్రవారం ఈ రోజున వసంత పంచమి లేదా శ్రీ పంచమి వచ్చింది. ఈ వసంత పంచమి వచ్చిన రోజున శుక్రమౌర్యమి ఉన్నది. అయినప్పటికీ కూడా అక్షరాభ్యాసాన్ని నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున మనం ఎటువంటి ముహూర్తంతో వారం, వద్యం, తేదీ, దుర్ముహూర్తం, యమదండం, రాహుకాలం ఎలాంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే శుక్రమౌర్యమితో కూడా నిమిత్తం లేదు. ఈ వసంత పంచమి రోజున కేవలం అశౌచంలో ఉన్నటువంటి వారు మాత్రమే అక్షరాభ్యాసాన్ని నిర్వహించకూడదు. అంటే ఎవరికైనా తల్లి తండ్రి కాలం చేసిన, ఇంటి పేరు గలవారు కాలం చేసిన వారికి 11 రోజుల పాటు మైలు ఉంటుంది. ఈ మైలులో ఉన్నవారు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహించకూడదు. అలాగే ఇంట్లో శిశువు జన్మిస్తే వారికి పురిటి మైలు అనేది ఉంటుంది. వారు కూడా ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం నిర్వహించకూడదు. 2026 ఫిబ్రవరి నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 ఏప్రిల్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. అందరికీ ఒక ముఖ్య గమనిక. 17 మే 2026 ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమై 15 జూన్ 2026 సోమవారం తోటి ఈ అధిక జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. ఈ అధిక మాసం ఉన్నప్పుడు కూడా ఎటువంటి శుభకార్యాలను మనం నిర్వహించము. కాబట్టి ఈ సమయంలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు లేవు. 2026 మే నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 జూన్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. అందరికీ ముఖ్య గమనిక. 15 జూలై 2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం నుంచి 12 ఆగస్టు 2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం వరకు మనకి గురుమౌర్యమి అలాగే శూన్యమాసం అయినటువంటి ఆషాఢ మాసం ఉన్నది. గురుమౌర్యమి శూన్యమాసం ఉండటం వల్ల ఈ సమయంలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు లేవు. 2026 జూలై నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 ఆగస్టు నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు లేవు. అందరికీ ముఖ్య గమనిక. 12 సెప్టెంబర్ 2026 శనివారం నుంచి 10 అక్టోబర్ 2026 శనివారం వరకు శూన్యమాసం అయినటువంటి భాద్రపద మాసం ఉన్నది. ఈ భాద్రపద మాసంలోనే పితృపక్షాలు 27 సెప్టెంబర్ 2026 ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. శూన్యమాసం పితృపక్షాలు అయిన కారణం చేత ఈ సమయంలో కూడా అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. 2026 సెప్టెంబర్ నెలలో అక్షరాభ్యాసానికి శుభముహూర్తపు తేదీలు ఏమీ లేవు. అందరికీ ముఖ్య గమనిక. 19 అక్టోబర్ 2026 సోమవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుంచి 29 అక్టోబర్ 2026 గురువారం ఆశ్వయుజ బహుళ చతుర్థి వరకు శుక్రమౌర్యమి ఉన్నది. కావున ఈ సమయంలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి ఎటువంటి శుభముహూర్తపు తేదీలు ఉండవు. 2026 అక్టోబర్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. ఇక్కడ అందరికీ ఒక ముఖ్య గమనిక. 16 అక్టోబర్ 2026 శుక్రవారం రోజున దసరా శరణ్ నవరాత్రులలో వచ్చేటటువంటి మూలా నక్షత్రం పూర్తిగా ఉన్నది. అలాగే 20 అక్టోబర్ 2026 మంగళవారం రోజున విజయదశమి ఉన్నది. ఈ సమయంలో శుక్రమౌర్యమి ఉన్నప్పటికీ కూడా ఈ 2 రోజుల్లో అక్షరాభ్యాసాన్ని నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. 2026 నవంబర్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 డిసెంబర్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. అందరికీ ఒక ముఖ్య గమనిక. ఒకవేళ మీ
పిల్లలకు వయసు దాటిపోతోంది, అక్షరాభ్యాసం ఇంకా నిర్వహించుకోలేదు, శుభముహూర్తాలు లేవు అనుకున్న వారు ఏదైనా బాసర లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్షరాభ్యాసం నిర్వహించుకోవచ్చు. అలా పుణ్యక్షేత్రంలో నిర్వహించుకునేటప్పుడు ఎటువంటి శుభముహూర్తం తోటి నిమిత్తం ఉండదు. విన్నారు కదా, 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఏ రోజుల్లో అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి శుభముహూర్తాలు ఉన్నాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.